హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన రాజమండ్రి అబ్బాయి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైనలీ వచ్చామండి. యూకే వచ్చాం. మీకు తెలిసిందే, మొన్నే వచ్చాను. 2 రోజులు అయింది వచ్చి. అలా జెట్ లాగ్లో ఇంకా అలా నడుస్తుంది. సాయంత్రం 6:30 పడుకుంటున్నాం, 2:30కి లేచిపోతున్నాం అర్ధరాత్రి. ఇంకో 2-3 రోజుల్లో సెట్ అయిపోద్ది. సో ఎవరైతే ఒకవేళ యూకే రావడానికి ప్లాన్ చేస్తున్నారో, టికెట్లు తక్కువ పడతాయని చెప్పేసి వయా యూరప్ రావడానికి చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో. ఎందుకంటే తెలియక మన వాళ్ళు చాలామంది టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు వయా జర్మనీ. ఎస్పెషల్లీ మేము వచ్చిన జర్మనీ నుంచి లుఫ్తాన్సా ఎయిర్లైన్స్లో వచ్చాం. సో మేము రావడానికి రీజన్ ఏంటి, అది మెల్లిగా మాడుకుందాం, ఓకేనా? ఒకవేళ మీరు యూకే ట్రావెల్ చేస్తున్నట్లయితే ఈ జనవరిలో కానీ ఎప్పుడైనా డౌన్ ద లైన్ 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేస్తున్నట్లయితే జర్మనీ ఎస్పెషల్లీ త్రూ ట్రావెల్ చేస్తున్నట్టయితే లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ఆపరేట్ చేస్తుంది. టికెట్స్ కూడా అఫోర్డబుల్గా ఉంటాయి, మీరు ట్రావెల్ చేయొచ్చు. కానీ మేజర్ కన్సర్న్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ టైం ఒకవేళ మీరు యూకేకి ట్రావెల్ చేస్తున్నట్లయితే నా సజెషన్ ఏంటంటే వయా జర్మనీ రావద్దు. ఎందుకు? ఇక్కడ కొన్ని క్లాజెస్ ఉన్నాయండి. వయా జర్మనీ ఇప్పుడు యూరప్ కిందకు వస్తుంది. యూరప్ సపరేట్, యూకే సపరేట్ అయిపోయినాయి కదండి ఇప్పుడు. సో ఒకవేళ మీరు జర్మనీకి వెళ్ళి జర్మనీ నుంచి ట్రాన్సిట్ అయ్యి లండన్ కానీ ఏదన్నా యూకే ఎనీ ప్లేస్ టు యూకే, మీరు ఎక్కడైనా యూకేలో ట్రావెల్ చేస్తాను అనుకుంటే కనుక జర్మనీ వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా, మీ దగ్గర యూకే వీసా ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ వీసా మీద వస్తున్నారు, లేదంటే స్టూడెంట్ వీసా మీద వస్తున్నారు. ఇలా వచ్చినట్లయితే మీ దగ్గర స్టూడెంట్ వీసానో వర్క్ వీసానో ఖచ్చితంగా ఉంటుంది కదా. జర్మనీ ఏం చేస్తుందంటే ఈ వర్క్ వీసా కానీ స్టూడెంట్ వీసా కానీ యాక్సెప్ట్ చెయ్యదు. ఎస్, మీరు కరెక్టే విన్నారు, యాక్సెప్ట్ చెయ్యదు. మరి ఇంకేం యాక్సెప్ట్ చేస్తారండి బాబు? మేమేం వాళ్ళ కంట్రీలో ఉండిపోవట్లేదు కదా, అలా ఫ్లైట్ దిగుతాం, ఇంకో ఫ్లైట్ ఎక్కుతాం, వెళ్ళిపోతాం, అంతే కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే అక్కడ దిగిన తర్వాత అక్కడ మళ్ళీ బోర్డింగ్ ఉంటుంది కదండి వేరే ఫ్లైట్కి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మొన్న వచ్చాం కాబట్టి మేము లుఫ్తాన్సాలోనే వచ్చాం, వయా జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ త్రూ వచ్చాం. సో కొన్ని ఎయిర్పోర్ట్స్లో మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నారు, మేజర్ ఎయిర్పోర్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంక్ఫర్ట్ ఒకటి, వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెక్ పాయింట్ అని ఒకటి పెట్టారండి. కరెక్ట్గా మీరు ఫ్లైట్ ఎక్కే ముందరే వీళ్ళు ఉంటారనమాట. వీళ్ళ దగ్గర ఏంటంటే యూకేకి వెళ్ళే ఎవరెవరు పాసెంజర్స్ ఉన్నారో వాళ్ళ లిస్టు, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ లిస్టు, ఎవరెవరి దగ్గర బ్రిటిష్ పాస్పోర్ట్ లేదో వాళ్ళందరి లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు పట్టుకొని నుంచుంటున్నారు. మన పని ఏంటి అంటే మనం అక్కడికి వెళ్ళి మన బోర్డింగ్ పాస్లు చూపించాలి ముందు. మనం బోర్డింగ్ పాస్లు వచ్చేస్తాయి. మీరు హైదరాబాద్ బెంగళూరు నుంచి బయలుదేరితే బెంగళూరు నుంచి ఆ బోర్డింగ్ పాస్లు వచ్చేస్తాయి మీ దగ్గర. ఆ బోర్డింగ్ పాస్లు వచ్చినాయి కదా ఇంకేట అనుకోవచ్చు, అక్కడే ఉంది బిస్కెట్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బోర్డింగ్ పాస్ చూపించమంటారు, బోర్డింగ్ పాస్ చూపిస్తాం. దాని తర్వాత వాళ్ళు ఏమంటారంటే నువ్వు వీసా మీద వెళ్తున్నావా, రెసిడెంట్ పర్మిట్ ఉందా అని అడుగుతారు వాళ్ళు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం యూకేకి ట్రావెల్ చేసి వస్తున్నారనుకోండి, ఆబ్వియస్గా మీ దగ్గర బీఆర్పీ కార్డు ఉండదు కదా, బయోమెట్రిక్ రెసిడెంట్ పర్మిట్ బీఆర్పీ కార్డు ఉండదు కదా, అది మీరు ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. సో ఆబ్వియస్లీ మీ దగ్గర ఉండేది ఏంటండి, వీసా అప్రూవల్ ఉంటుంది, స్టాంపింగ్ ఉంటుంది, ఇంకేం ఉండవు. వీసా ప్రింటే ఉంటుంది మీ పాస్పోర్ట్ మీద. జర్మనీ వాళ్ళు అది యాక్సెప్ట్ చెయ్యరు, ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్ట్ చేయరు. మరి ఏం చేస్తారంటే అక్కడ నుంచి అంటే ఏం చేయరు, వెళ్ళిపోమంటారు వెనక్కి. వెళ్ళిపోయి రెసిడెంట్ పర్మిట్ ఉంటే తప్ప నిన్ను ఇక్కడ నుంచి ట్రాన్సిట్ చేయలేమని అక్కడ ఆపేస్తారు ఇమీడియట్గా. ఎందుకంటే మమ్మల్ని అడిగితే నేను కావాలని మేము ఏం చేసాం, మా దగ్గర రెసిడెంట్ పర్మిట్ ఉంది, మా దగ్గర బీఆర్పీ కార్డులు ఆల్రెడీ ఉన్నాయి కదా, మేము ఆల్రెడీ 3 years నుంచి ఇక్కడ ఉంటున్నాం. కొన్ని ఫస్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు 15 రోజుల్లో బీఆర్పీ కార్డు కలెక్ట్ చేసుకుంటారు వెళ్ళి. సో ఆ కార్డు మీ దగ్గర ఉంటుంది కాబట్టి అది చూపిస్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసి వదిలేస్తున్నారు. ఆ కార్డు ఒకవేళ లేదు అంటే కనుక మీ దగ్గర యూకే వీసా ఉందంటే అది మాకు సరిపోదు, మీకు జర్మనీ ట్రాన్సిట్ వీసా కావాలి. అది మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోగలరా? ఇమీడియట్గా చేయలేరండి, అక్కడ రాదు. పోనీ మీరు రిక్వెస్ట్ చేస్తే వదిలేస్తారా? వదలరు. సో మీ దగ్గర ఉండే ఓన్లీ ఆప్షన్ ఏంటండి, నెక్స్ట్ ఫ్లైట్కి ఎంత డబ్బులైనా సరే నేసి వెనకాల పంపించండి అర్జెంటుగా అని చెప్పి వెనక్కి పంపించేస్తారు. మీరు ఇండియాకి వచ్చేసి త్రూ అబుదాబి కానీ జెద్దా కానీ అదో ఇదో ఏదో కంట్రీ పట్టుకొని, లేదంటే డైరెక్ట్ ఫ్లైట్ వేసుకొని యూకేకి రావాల్సి వస్తుంది. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్పెషల్లీ త్రూ జర్మనీ ఫ్లైట్ టికెట్స్ కొంచెం తక్కువ పడతాయి. ప్లస్ యూరోపియన్ కంట్రీ, అక్కడ మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొంచెం 4-5 గంటలు టైం ఉంటే కనుక ఒకవేళ వాళ్ళని మనం కలిసి వచ్చేద్దాం. మా ప్లాన్ అదేనండి. మా వైఫ్ అదే చేసిందనమాట.
సో, కనెక్షన్ ఫ్లైట్‌కిని, డైరెక్ట్ ఫ్లైట్‌కి పెద్ద తేడా లేదు. 4, 5 వేలు తేడా అంతే. కాపోతే మా బుడ్డోడికి ఫస్ట్ టైమ్ ట్రావెలింగ్ గదా! ఎందుకు అంతసేపు ఫ్లైట్‌లో ఆడసలు ఎలా బిహేవ్ చేస్తాడో తెలీదు. ఎందుకులే ఇబ్బంది పడ్డం అని జెప్పేసి, ప్లస్ జర్మనీలో తన ఫ్రెండ్ ఉంది కదా! తను కలిసొచ్చేద్దాం అది ఇది అని జెప్పేసి ప్లానేసుకొని మేమెళ్ళామనమాట. 2:30 గంటలు సరిపోద్దేమోలే అని. తర్వాత రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసిన ఈ విషయం. లక్కీగా మా దగ్గర బీఆర్‌పీ కార్డ్ ఉంది. ఒకవేళ మేము ఫస్ట్ టైమ్ ఇండియా నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తున్నాం అనుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మాకు తెలియకపోతే ఆడు దారిలో ఆపేసేవాడు. లేదంటే ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసి వేరే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చేది. లక్కీగా నాకు రీసెర్చ్ చేసే అలవాటు ఉంది కాబట్టి కొద్దో గొప్పో రీసెర్చ్ చేసి ముందర తెలుసుకున్నాం. నా వైఫ్ కూడా మామూలుగా వదలదండి. అన్ని రూట్ లెవెల్‌కి వెళ్ళి ఆలోచిస్తది కాబట్టి తను కూడా రీసెర్చ్ చేసి అన్నీ చూసి మనకి ఎక్సెప్షన్ ఉంది. బీఆర్‌పీ కార్డ్ ఉంటే ఏం పర్లేదు అని చెప్పేసి తన ఫ్రెండ్స్‌ని కనుక్కొని మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ట్రావెల్ చేసామండి. కానీ ఫస్ట్ టైమ్ వచ్చేవాళ్ళు కంగారులో ఉంటారు. యూనివర్సిటీ టైం అయిపోతుందని స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు. అరే! ఎళ్లి నేను జాబ్‌లో జాయిన్ అయిపోవాలని చెప్పేసి చాలామంది తొందరలో ఉంటారు కాబట్టి మీరు ఈ తప్పు చెయ్యొచ్చు. ఈ తప్పు చేయకూడదని చెప్పేసి నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఒకవేళ మీరు పిల్లలతో కనుక ట్రావెల్ చేసినట్లయితే ఇన్ఫాంట్స్ 0-5 ఇయర్స్ బేబీస్‌తో ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నట్లయితే ప్రతి ఎయిర్‌పోర్ట్‌లోనూ మీరు క్యూలో నుంచునే అవసరం లేదు. అక్కడ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్‌తో ఎళ్లి చెప్పండి ఐ యామ్ ట్రావెలింగ్ విత్ ఎ బేబీ. కెన్ యూ ప్రయారిటైజ్ మై ట్రావెల్? అంటే రూ. 1 మీ దగ్గర తీసుకోరు. ఆ లైన్‌లో నుంచి బయటికి తీసుకొస్తారు. మిమ్మల్ని డైరెక్ట్‌గా చెక్-ఇన్ దగ్గర తీసుకెళ్తారు. చెక్-ఇన్ చేయిస్తారు. సెక్యూరిటీ దగ్గర మీరు లైన్ నుంచి తీసుకొస్తారు. సెక్యూరిటీ చేయిస్తారు. లోపలికి పంపిస్తారు. ఫ్లైట్ ఎక్కే టైంలో కూడా నేను లుఫ్తాన్సాలో అబ్జర్వ్ చేసింది వెరీ బ్యూటిఫుల్ థింగ్ వాళ్ళేం చేస్తున్నారంటే, ఒకవేళ మీకు బేబీస్ ఉంటే గనక ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తున్నారండి. నాట్ ఈవెన్ బిజినెస్ క్లాస్ పాసెంజర్స్ వాళ్ళు అంటుందేంటంటే, ఎవరికైనా ఇన్ఫాంట్స్ ఉన్నారా 0-5 ఇయర్స్ అలాంటివి ఉంటే ఆ ఫ్యామిలీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరెళ్లి లోపల కూర్చొని పోండి. యూ డు నాట్ నీడ్ టు బీ ఇన్ ద లైన్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో, ఐ రియలీ లైక్డ్ ఇట్ అండి. ఐ అబ్సల్యూట్‌లీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. ఇంకోటి వాళ్ళేం చేస్తున్నారంటే సో, ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటేంటంటే లోపల ఒకవేళ ఫ్లైట్ ఖాళీ ఉందనుకోండి, 0-2 ఇయర్స్ బేబీస్‌ని ఒకవేళ మీరు పట్టుకొని క్యారీ చేస్తుంటే మీరు ఒళ్ళోనే కూర్చోబెట్టుకోవాలి. అది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఒకవేళ లోపల ఫ్లైట్‌లో ఖాళీ సీట్స్ ఏమైనా ఉంటే మీరు ఆళ్ళని అడగొచ్చు. "ఒరేయ్ బాబు మేమిద్దరం ఉన్నాం. వైఫ్ అండ్ హస్బెండ్. మా బాబు, పాప ఉన్నారు మాతో పాటు. మా పక్కన సీటోళ్ళని కొంచెం అక్కడ పంపించి మాకు సీట్ ఇవ్వగలరా?" అంటే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మమ్మల్నయితే మేము అడగకుండానే ఇచ్చేసారాళ్ళు. మా పక్కన ఎవరో ఆవిడుంది. ఆవిడకి చెప్పారు, "మీరెళ్ళి ఎనకాల కూర్చొని పోండి. కపులున్నారు. వాళ్ళకి ఎక్స్‌ట్రా సీట్ ఇచ్చేస్తాం మేము. బాబుని అక్కడ పడుకోబెట్టేస్తారని" చెప్పేసి ఆళ్ళు అడుగుతున్నారనమాట. దిస్ ఈజ్ రియల్లీ గుడ్. ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కొచ్చేసి ఇలాంటి మంచి మంచి వర్క్ అట్‌లీస్ట్ కస్టమర్ సర్విస్ ఎథిక్స్ వీళ్ళు ఇలాంటివి చాలా ఫాలో అవుతున్నారు. ఐ వుడ్ అబ్సల్యూట్‌లీ రికమెండ్ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్. వి అబ్సల్యూట్‌లీ లవ్ ద సర్విస్. నిజంగా చాలా బావుందండి. సో, జర్మనీ నుంచి ఒకవేళ మీరు ట్రాన్సిట్ అవ్వాలనుకుంటే ఈ విషయం మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. లేదంటే ఇబ్బందులు పడాల్సొస్తది. అలా పడకూడదని చెప్పేసి ఈ వీడియో చేశాను. ఓకే. ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీతో కలుస్తాను. అప్పటిదాకా మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ రైట్ దెన్. ఐల్ స్పీక్ టు యూ సూన్. సీ యూ లేటర్.